అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఖాళీ అయినంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెలలో నామినేషన్ కార్యక్రమం, విత్డ్రాల్స్, ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసేయాలి ఈ నెలలో. ఏది ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఈ స్థానంలో ఎవరికి ఇవ్వాలి అనేది పార్టీలు మల్లగుల్లాలు పడతాయి. అయితే అదే విజయసాయి రెడ్డి గారు బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీ నుంచి తను రిజైన్ చేసిన స్థానంలో తనే ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానికి టీడీపీ, జనసేన కార్యకర్తలు అడ్డుపడుతూ ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. టీడీపీ వాళ్ళు 100 రూపాయలు కూడా ఒప్పుకోకపోవచ్చు, కానీ బీజేపీ పెద్దలు ఏదన్నా పట్టుబట్టి ఒప్పిస్తే తప్పితే 90% ఒప్పుకునే అవకాశాలు లేవనేది మనకు అర్థమవుతా ఉన్న సమాచారం. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలంటే గతంలో ఎమ్మెల్సీగా ఇచ్చాం కాబట్టి బీజేపీ వాళ్ళకి కొత్తగా ఇప్పుడు రాజ్యసభ స్థానం ఇచ్చే అవకాశం లేదని టీడీపీ చెప్తుంది. అదేవిధంగా జనసేనకు కూడా నాగబాబుకి ఇచ్చాం కాబట్టి జనసేనకు కూడా రాజ్యసభ ఇచ్చే అవకాశం లేదు, మాకే కావాలి, టీడీపీ మేమే తీసుకుంటాం ఆ రాజ్యసభ స్థానాన్ని టీడీపీ నిర్బంధంగా తేల్చేప్పటిగా మనకు తెలుస్తుంది. అయితే ఈ స్థానం ఎవరికి ఇవ్వాలి? విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు కాబట్టి రెడ్డిస్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా నుంచోబెట్టి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంది. అయితే దీంట్లో ఎవరు అనుకూలరు, ఎవరికి ఇస్తే బాగుంది అనేది టీడీపీలో కూడా ఒక పదవి కోసం 10 మంది పోటీ పడుతూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో రాయలసీమకు చెందిన వ్యక్తికి ఇద్దామనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. రాయలసీమలో ఎవరైనా అంటే కడప రెడ్డప్ప గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఈయన గతంలో కూడా టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా సరే వాళ్ళు మొన్న జరిగిన ఎలక్షన్లో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి పార్టీ అతనికి ఆఫర్ చేసింది. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఊహించిన విధంగా శ్రీనివాసరెడ్డి గారు మిసెస్ రెడ్డప్ప గారు మాధవరెడ్డికి కడప టౌన్ నుంచి ఎమ్మెల్యేగా ఇచ్చి ఆవిడ గెలుపుకి విశేష కృషి చేశారు. అదేవిధంగా ఆవిడ కూడా గెలిచారు. షీ ఈజ్ ఎ ఫైర్ బ్రాండ్ లేడీ అని చెప్పొచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో లేడీస్లో అందరూ గెలిచిన వాళ్ళలో ఒక ఫైర్ బ్రాండ్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్నారు రెడ్డిప్ప గారు మాధవిరెడ్డి, కడప ఎమ్మెల్యే. ఈవిడ భర్త శ్రీనివాసరెడ్డి గారు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. అంతేకాకుండా పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. కడప జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకోవటానికి ఎంతో కృషి చేసిన వ్యక్తిగా శ్రీనివాసరెడ్డికి పార్టీలో గుర్తింపు ఉంది, అధినాయకుడి దగ్గర గుర్తింపు కూడా ఉంది. అందుకని కడప జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డికి ఈ విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తే ఎలా ఉంటుంది అనేది విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. అయితే శ్రీనివాసరెడ్డి గారు కూడా దానికి అర్హుడు. మొన్న జరిగిన ఎలక్షన్లో ఆర్థిక వనరులు సమీకరించడంలో కానీ, కడప జిల్లాలో 7 సీట్లు గెలిపించడంలో కానీ అన్నీ సక్సెస్ అయ్యారని, అందుకని ఆయనకి ఆ టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి మనసులో మాటగా కొంతమంది వేగుల సమాచారం ద్వారా మనకు అందుతున్న సమాచారం. మళ్ళీ విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరి బీజేపీ నుంచి పోటీ చేసిన ఆశ్చర్యపడవసరం. ఎందుకంటే బీజేపీ పెద్దలు టక్కు టమార విద్యలు తెలిసిన మేధావి వర్గం కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలరు. చంద్రబాబు నాయుడు గారిని బుట్టలో వేయగలరు, పవన్ కళ్యాణ్ గారిని బుట్టలో వేయగలరు, వాళ్ళు అనుకున్న సాధించగలరు బీజేపీ వాళ్ళు మన సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా అని సాఫ్ట్ కార్నర్తో తప్పితే లేదా అది కాకుండా విజయసాయి రెడ్డి మీద అనేక రకాల కేసులు ఉన్నాయి. ప్లస్ సిట్టు విచారణలో లిక్కర్ స్కామ్లో సిట్టు విచారణ ఎదుర్కొన్నాడు. ఇలా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఆపి విజయసాయి రెడ్డి గారికి తర్వాత ఏదైనా పదవి ఇస్తామని చెప్పి చేసే ఆలోచన కూడా బీజేపీ వాళ్ళు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ వాళ్ళు తప్పుకుంటే ఆ సీట్లో నుంచి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దల ముందు మోరల్గా మాకు ఇబ్బంది వస్తుంది, ప్రజల్లో మేము నైతికత కోల్పోతాము, విజయసాయి రెడ్డి కనుక మనం ఆ సీట్లో నుంచి మళ్ళా బీజేపీ తరపున ఇస్తే మీకు నష్టం జరుగుద్ది, మాకు నష్టం జరుగుద్ది. ఎందుకంటే ఇతను జగన్ కేసులు అన్నింటిలో కూడా ఏటూగా ఉన్నాడు, వైసీపీలో ప్రముఖ పాత్ర పోషించాడు కాబట్టి ఆయన పక్కన పెట్టి తెలుగుదేశం వాళ్ళే తీసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దానికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా మనకి అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. శ్రీనివాసరెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు అవుతాడని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కడప జిల్లా శ్రేణులు ముఖ్యంగా ఆనందాల్లో ఉన్నారని మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.